ఎవరినో గుడ్డిగా నమ్మి నీ ప్రయాణాన్ని ఎప్పుడూ కూడా మొదలుపెట్టకు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా పక్కకి తప్పుకుంటారో తెలియదు. కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఇక అప్పుడు అదృష్టం కూడా కలిసి వస్తుంది. గుర్తుంచుకోండి, ముందు ఏ పని లేనట్లు అందరికీ అందుబాటులో ఉండడం మానుకోండి. గుర్తుంచుకోండి, విచ్చలవిడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే ఏ వస్తువుకైనా, అలాగే ఏ మనిషికైనా ధర అంటే విలువ తక్కువగానే ఉంటుంది. అర్థమైందనుకుంటా. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. మీరు మీ జీవితంలో ఎంత ఓటమిని తట్టుకోగలిగితే అంత శక్తిని పుంజుకుంటారు. గుర్తుంచుకోండి, ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. నీ ఆశయం గొప్పదైతే నీ ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టు. రేపటి విజయాన్ని ఈరోజే సాధించు. ధైర్యంగా ప్రయత్నించండి, అంతా మంచి జరుగుతుంది. కొన్నిసార్లు శత్రువులు కూడా మన వాళ్ళలా కనిపిస్తారు. కానీ నిజం ఏమిటంటే మన వాళ్ళే శత్రువుల్లా మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కదంటారా? జాగ్రత్తగా ఉండండి. కఠినమైన పరిస్థితిలో మనల్ని ఎంత ఒంటరిని చేస్తాయో అంతకన్నా బలవంతునిగా కూడా మారుస్తాయి. జీవితంలో సమాధానం దొరకని చోటే ప్రశాంతత ఉండదు. గుర్తుంచుకోండి, నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ కూడా ఎవ్వరి చెప్పు చేతుల్లో ఉండరు. ఒకవేళ ఏం సాధించినా కూడా అది నిజాయితీగానే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒక తండ్రి ఎప్పుడూ కూడా తన పుత్రుడు సుఖపడాలని కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకి మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన్ని నడిచాడో, ఏ మార్గంలోనే సంకట పరిస్థితులని స్వయంగా చూశాడో, ఏ మార్గంలోనే వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో, అదే మార్గంలో తమ పుత్రుల్ని కూడా నడవమంటాడు. ఇక ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి కూడా. నిస్సందేహంగా ఉత్తమ భావన ఇదే. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మరచిపోతూ ఉంటాం. ఏమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితుల్ని ఎదుర్కోరంటారా? మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి? రెండవ ప్రశ్న, పిల్లలకి తమ తల్లిదండ్రుల నుంచే అన్నీ లభిస్తాయంటారా? సంతానానికి సంస్కారం నేర్పేదే తమ తల్లిదండ్రులే. కానీ మనసులోని సమతుల్యాన్ని ఈశ్వరుడిస్తాడు. ఏ మార్గంలోనైతే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే తమ సంతానానికి సుఖము సాఫల్యము లభిస్తాయని విశ్వసించగలరా? ఇక చివరి ప్రశ్న, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణల వల్ల, సవాళ్ళ వల్ల ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క కొత్త ప్రశ్న ఒక కొత్త సమాధానానికి తెర తీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్లకు దూరంగా ఉంచడం, దీన్ని వారికి మంచి చేయడమంటారా లేక హాని చేయడమంటారా? అంటే ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తునే నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం శ్రేష్టమో, అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణల్ని ఎదుర్కోవడానికి మనోబలం, విఘ్నత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. బాధ్యతల బరువు వాటిని మోసే వరకు తెలియదు. అలాగే బంధాల విలువ వాటిని కోల్పోయే వరకు తెలియదు. ఏదైనా కూడా కోల్పోయాకే అర్థమవుతుంది కోలుకోవడం ఎంత కష్టమో కదంటారా? గుర్తుంచుకోండి,
ఈ యుద్ధాలు అన్నీ ఒకటే, వ్యూహాలే వేరు. అలాగే సమస్యలన్నీ ఒక్కటే, సమాధానాలే వేరు. అర్థమైందనుకుంటా. సమాజానికి సమస్యలకి భయపడుతూ పోతే జీవితం 4 గోడల మధ్య నలిగిపోతుంది. అంతర్గత యుద్ధాలు ఎప్పుడు కూడా మనసుతో మొదలై మనతో అంతమవుతాయి. అర్థమైందనుకుంటా. బంధాల విలువ తెలిసినప్పుడు బాధ్యతలు కూడా సుఖాన్నిస్తాయి కదంటారా. అవసరం లేని కోపం, అలాగే అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఖచ్చితంగా ఒంటరిని చేస్తాయి. గుర్తుంచుకోండి. గత కాలపు ఆలోచన విధానం నుండి బయట పడకపోతే కొత్త విషయాలను నేర్చుకోవడానికి మన మెదడు సిద్ధపడదు. అర్థమైందనుకుంటా. శాసించే మనుషుల మధ్య ఆశించే బ్రతుకులో ఎప్పటికీ దొరకవు కదంటారా. సంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది, అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తాయి కూడా. మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా? ఆలోచించండి. వాస్తవానికి ఒక రాయిలో శిల్పం దాగి ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయంలో కూడా ధర్మం దాగి ఉంటుంది. రాయిలో శిల్పం దాగి ఉంది, కానీ ఆ రాయే శిల్పం కాదు. శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమైన భాగాలను దూరం చేయక తప్పదు. సరిగ్గా అదేవిధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అది ఎలాగంటే, ఇంద్ర పూజ అనే సాంప్రదాయానికి దూరమై గోవర్ధన పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గం లభించి ఉండేది కదా. అంటే సాంప్రదాయాన్ని పూర్తిగా విడిచిపెట్టేవారు ధర్మానికి దూరమవుతూ ఉంటారు. అలాగే సాంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించదు. ఒక హంసకు నీరు క్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే హృదయంలో జ్ఞానం వల్ల లభించిన వివేకం అవసరం కాదంటారా. ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే మీరు ధర్మమని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు. మీరే ఆలోచించండి. నువ్వు పీకల్లోతు కష్టాల్లో ఉండి కూడా ఇతరులకు సహాయం చెయ్యాలనే ఆలోచన పేరే దైవత్వం. మన మంచితనం మనకు బలమవ్వాలి, అంతేకాని బలహీనతవ్వకూడదు. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గం. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.